హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా మంచిది. ఇతర జంతువులకు ఎంతో సహాయపడుతూ ఉండేది. జంతువులన్నీ కుందేలును ఎంతగానో పొగుడుతూ మెచ్చుకుంటూ ఉండేవి. ఒకరోజు కుందేలు ప్రమాదంలో పడింది. ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళిన కుందేలును రెండు నక్కలు వెంబడించాయి. కుందేలు తన శక్తికి మించి పరిగెత్తింది. కుందేలు ఎటు తప్పించుకోలేక ఒక పొదల చాటున దాక్కుంది. అటువైపుగా ఒక మేక వెళ్లడం కుందేలు చూసింది. తనకు సహాయం చేయమని మేకను కోరింది. మేక, నీకు తప్పకుండా సహాయం చేస్తాను, కానీ నాకు ఇప్పుడు తొందరగా వెళ్లాల్సిన పని ఉంది, తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ అటువైపు నుంచే ఒక ఆవు వెళుతూ కనిపించింది. కుందేలు ఆవు సహాయం కోరింది. నీకు తప్పకుండా సహాయం చేయాలనే ఉంది, కానీ నా కుటుంబ సభ్యులు నా కోసం చూస్తున్నారు అని చెప్పి ఆవు కూడా వెళ్ళిపోయింది. అటువైపుగా ఒక గేదె రావటం గమనించిన కుందేలు దానిని కూడా సహాయం అడిగింది. కానీ గేదె కూడా అలాగే సానుభూతి ప్రకటించి వెళ్ళిపోయింది. అలా ఎన్నో జంతువులు అలా వెళుతూ ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి సహాయం చేయలేదు. అప్పుడు కుందేలు ఇలా అనుకుంది, నేను ఎన్నో జంతువులకు సహాయం చేశాను, కానీ నాకు అవసరమైనప్పుడు ఒక్క జంతువు కూడా సహాయపడడం లేదు అని అనుకుంది. అదే సమయంలో అటువైపుగా ఒక జింక వెళ్తూ ఉంది. నన్ను దూరంగా తీసుకువెళ్ళు, నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను రెండు నక్కలు తరుముతున్నాయి అంది కుందేలు. వెంటనే ఆ జింక కుందేలును దాని మీద ఎక్కించుకొని సురక్షిత ప్రదేశానికి తీసుకుపోయింది. మంచితనం ఏనాటికైనా సహాయపడుతుంది అని కుందేలు అనుకుంది. ఫ్రెండ్స్, మా స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.